హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో సిఎంపిఎఫ్ ఆన్లైన్ ఎన్రోల్మెంట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మన ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తే మనకు సిఎంపిఎఫ్ ఆన్లైన్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మొదటగా సిఎంపిఎఫ్ అకౌంట్ నంబర్ ట్యాబ్ లో మన సిఎంపిఎఫ్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. సిఎంపిఎఫ్ అకౌంట్ నంబర్ లో ముందు ఉన్న జీరోస్ ని ఎంటర్ చేయకూడదు. తరువాత ఎంటర్ పాస్వర్డ్ అనే ట్యాబ్ లో మన పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఈ పాస్వర్డ్ లో ఒక లోయర్ కేస్, అప్పర్ కేస్, న్యూమరిక్ మరియు స్పెషల్ క్యారెక్టర్ ఉండేలా చూసుకోవాలి. తరువాత రీఎంటర్ పాస్వర్డ్ అనే ట్యాబ్ లో పైన ఏదైతే పాస్వర్డ్ ఇస్తామో సేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. పాస్వర్డ్ ఇచ్చిన తరువాత క్యాప్చా ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఓటీపీ సబ్మిట్ చేసిన తరువాత ఎన్రోల్మెంట్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది. ఇప్పుడు గో టు లాగిన్ అనే ట్యాబ్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తరువాత మనకు లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. లాగిన్ పేజీలో మనము ఎన్రోల్ చేసుకునేటప్పుడు ఇచ్చిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇచ్చిన తరువాత క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ బటన్ పై క్లిక్ చేస్తే మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై బటన్ ని క్లిక్ చేస్తే మన సిఎంపిఎఫ్ అకౌంట్ లోకి లాగిన్ అవుతుంది. ఈ విధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ చేసుకోవాలి. లాగిన్ అయిన తరువాత డీటెయిల్ స్టేట్మెంట్ చూడాలి అంటే లెఫ్ట్ సైడ్ టాప్ లో 3 లైన్స్ ని క్లిక్ చేస్తే ఇంకొక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో పిఎఫ్ స్టేట్మెంట్ అనే ట్యాబ్ ని క్లిక్ చేస్తే మనకు డీటెయిల్ స్టేట్మెంట్ ఓపెన్ అవుతుంది. ఈ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయగలరు. మీ డౌట్స్ ని క్లియర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో సిఎంపిఎఫ్ మొబైల్ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.